బృందా బృందా ఈరోజు పండగ కదా, దా పూజ చేద్దాం. అమ్మా పబ్బులు పార్టీ అంటే ఓకే, కానీ ఈ పూజలు పునస్కారాలు అంటే నా వల్ల కాదమ్మా. యు క్యారీ ఆన్. ఒసే, దేవుణ్ణి అలా నెగ్లెక్ట్ చేయకూడదే. మొక్కుకుంటే మంచి మొగుడొస్తాడు. చెప్పిగా పూజ చేస్తే పుణ్యం వస్తుంది, ఉపవాసం ఉంటే ఉద్యోగం వస్తుంది అని. అయినా పిల్లల్ని దేవుడికి భక్తితో దగ్గర చేయాలమ్మా, ఆశ చూపించి కాదు. మాటలు బాగా నేర్చావే, అందుకే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. నాన్న నీకు వంట పని ఇంటి పని కూడా నేర్పించమన్నాడు. అలా అయితే వచ్చేవాడికి కదా నేర్పియాల్సింది. నోరు మూసుకో. అసలు అమ్మాయి అనే విషయం నీకు గుర్తుందా? మర్చిపోతే గంటకోసారి గుర్తు చేయడానికి మీ అమ్మలు ఉన్నారు కదమ్మా. వీటికేం తక్కువ లేదు, పద పూజ చేయడం నేర్పిస్తా. నువ్వు నేర్పిస్తే చదివే సరిగ్గా రాలేదు, ఇంకా పూజ ఏమొస్తుంది? ఏంటే? ఏం లేదు. బృందా, పూజ చేయాలంటే ఫస్ట్ దేవుడి ఫోటోలు శుభ్రం చేయాలి. నేను ఆల్రెడీ చేసేసాను. ఈ పూలు పెట్టు దేవుడికి. ఏంటి నా చెవిలో పెట్టావు? ఖాళీగా ఉందని. అదే అమ్మా, తల్లి కూడా దైవంతో సమానం అంటారు కదా, అందుకే పెట్టానమ్మా. ఇది చూడ్డానికి తింగరదానిలాగా ఉంటది గాని మంచిదే. బృందా, పూజ చేసేటప్పుడు ఒక పాట పాడాలి నాన్న. పాట పాడు. పాట పాడాలా? నాకేం రావే. పాడవే. పాడుతానమ్మా. ఆ దేవ 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 దేవుడా, ఆ దేవ 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 దేవుడా. ఏంటమ్మా అలా కొట్టావు? ఏంటి ఆ పాట? అమ్మా నేనేం పాడుతూ తీయగల పార్టిసిపెంట్ కాదు, పర్ఫెక్ట్ గా పాడడానికి. ఏదో కొంచెం అటు ఇటు అయితే లిరిక్స్, నువ్వే అడ్జస్ట్ అవ్వాలమ్మా. నేను అడిగేది పాడే విధానం గురించి కాదు, పాడే పాట గురించి. పూజలో పాట పాడమంటే పోకిర్లో పాట పాడతావేంటే? చంపలేసుకో, కళ్ళిపోతాయి. ఒసే, ఏమైనా కోరికలుంటే కోరుకో. దేవుడా, ఈసారైనా నేను డిగ్రీ పాస్ అయ్యేలా చూడు స్వామి. ఇది పాస్ అవ్వకపోతే దేశానికి వచ్చిన నష్టమేం లేదు, కానీ ఒక మంచి సంబంధం చూడు దేవుడా. అమ్మ ఎప్పుడు చూడు పెళ్లి పెళ్లి అంటుంది, అది వదిలేసి నాకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చేలా చూడు స్వామి. పని తక్కువ ఉండాలి, పేమెంట్ ఎక్కువ ఉండాలి. దానికి జాబ్ వచ్చేలోపు పెళ్లి ఫిక్స్ అవ్వాలి దేవుడా. ఏంటమ్మా నువ్వు? నేనేం చేశానే? నేను జాబ్ కెరియర్ అని ప్లాన్ చేస్తుంటే నువ్వేంటమ్మా పెళ్లి పిల్లలు అంటావు? మన ఇద్దరం ఇలా వేరే వేరే కోరికలు కోరుకుంటే దేవుడు కన్ఫ్యూజ్ అయ్యి మన ఇద్దరు కోరికలు పెండింగ్ లో పెడతాడు. దేవుడా, దీన్ని నువ్వే చూసుకో నాయనా. బృందా, అమ్మో దయ్యం. దయ్యం కాదే, ఇది నా పెళ్ళామేనే. కొంపతీసి ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నా పెన్ను బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ట్రై చేస్తుందా? అమ్మో స్వామి స్వామి స్వామి, మా ఆయన హ్యాపీగా ఉండేలాగా చూడు స్వామి. బృందా, ఏం చేస్తున్నావే? పూజ చేస్తున్నానండి. చూస్తుంటే ఇది పూజలా లేదా, చేతపడిలా ఉంది. అవేం మాట్లాడండి. పూజ అంటే దేవుడి పట్టాలు ఉండాలి, కానీ బుద్ధుల బొమ్మ ఉందేంటే? అంటే మీకు మంచి బుద్ధులు ఇవ్వాలని. రండి కూర్చోండి, మొక్కుకోండి. ఈ అవతారం ఏంటే? అంటే పూజ చేసేప్పుడు శారీ కట్టుకోవాలంట అండి. నాకు శారీ కట్టుకోవడం రాదు కదా, అందుకే ఇలా హెడ్ బాత్ చేశానండి. జుట్టు ఆరలేదు, అందుకే లూజ్ హెయిర్ వేసుకున్నా. ఏమే, ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు ముందు చెప్పి చెయ్యే, లేదంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. సరే అండి, మొక్కుకోండి. ఒసేయ్, ఇది నిజంగా పూజే కదా? మొన్న నేను తిట్టానని చెప్పేసి నా పైన చేతపడి ఏం చేయట్లేదు కదా? అయ్యో పూజ అండి, అలాంటిది ఏం లేదు. అవును, ఈ పూజ వెనకాల ఉన్న పర్పస్ ఏంటే? మీరు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలనండి. 100 ఏళ్ళు ఉండాలనా, హ్యాపీగా ఉండాలనా? రెండూను. ఆ రెండు నువ్వు ఉన్నప్పుడు జరగవులే. ఏంటి? ఏం లేదు ఏం లేదు, కానీ కానీ అమ్మయ్య పూజ అయిపోయిందండి. అయితే నేను వెళ్ళి తింటానులే, ఎందుకంటే నువ్వు నా కోసం అసలుకే పులిహోర, దద్దోజనం, స్వీట్స్ అన్ని చేసావుగా. అయ్యో, ఈ రోజు మీరేం తినకూడదండి. ఎందుకు? మొక్కండి. నేనేం మొక్కలేదు. నేను మొక్కుకున్నాను. ఏమని? అంటే ఈ రోజు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరని, ఉపవాసం ఉంటారని మొక్కుకున్నారు. ఎవరైనా మొక్కుతారా? మీ హ్యాపీనెస్ కోసమే కదండి. నా హ్యాపీనెస్ కోసం అయితే నువ్వు ఉండాలి కదా ఉపవాసం, మొగుడు కోసం. అబ్బా, ఇదేదో బాగుందే. ప్రతిఫలం దక్కేటోళ్ళే పస్తుండాలి. తోచుతోండి, నేను ఒప్పుకోను, నేను ఉండను. ముక్కు పెట్టుకొని ఉపవాసం ఉండకపోతే మీకే పాపం చుట్టుకుంటది, యాక్సిడెంట్ అయిపోతారు. నేను వెళ్తాను. ఇక్కడే కూర్చోండి, ఉపవాసం మర్చిపోకండి. అమ్మో, నీలాంటి పిల్లలుంటే మొగులు 100 ఏళ్ళు హ్యాపీగా కాదు కదా, అసలు బ్రతకరు.
ఒసే ఆగవే. ఏంటే రోజు కుక్కర్ విజిల్ వచ్చే టైంకి లేచేదానివి, ఈ రోజేంటి కోడి కూసే టైంకి లేచావు? ఏంటో అమ్మా ఈరోజు అలా కుదిరింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? డ్రెస్ చూసి డెసిగ్నేషన్ చెప్పాలమ్మా, అంతేకాని అలా అడగకూడదు. ఇంట్లో ఉండేటోళ్ళం అంత ఇంటెలిజెన్స్ మాకు లేదు గాని ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. జిమ్ కి వెళ్తున్నా అమ్మా. ఏంటి జిమ్ కా? నీకు సంబంధం లేని ప్లేస్ కి నువ్వు వెళ్తున్నావేంటే? అంటే ఈ మధ్య బాడీలో కొంచెం బద్ధకం ఎక్కువైంది, అందుకే జిమ్ లో జాయిన్ అయ్యా. జిమ్ కి వెళ్ళటం అంటే జిమ్ వీడియోలు చూసినంత ఈజీ కాదే. కష్టం గురించి నీ కూతురు నువ్వే చెప్తున్నావా? నేను పుట్టడమే కష్టపడుతూ పుట్టానమ్మా. నువ్వెక్కడ కష్టపడ్డావే? కష్టం నాది, నొప్పులు నావి. నువ్వు బానే పుట్టావు, కనీసం పుట్టినప్పుడు ఏడవని కూడా ఏడవలేదు కదే. అంటే ఆపరేషన్ థియేటర్ కదా, సౌండ్ చేయకూడదని బహుశా ఏడ్చుండను. అవును గాని ఆ బ్యాగ్ ఏంటే? జిమ్ బ్యాగ్ అమ్మా. అందులో ఏమున్నాయి? వాటర్ బాటిల్ ప్రతి 10 minutes కి తాగడానికి, జ్యూస్ బాటిల్ ప్రతి 15 minutes కి తాగడానికి, ఇది ప్రోటీన్ జిమ్ అయ్యాక తినడానికి. మరి జిమ్ ఎప్పుడు చేస్తావే? నువ్వు కష్టపడటానికి వెళ్తున్నావా, రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నావా? ఇవన్నీ లేకపోతే జిమ్ చేయలేమమ్మా. అయినా నీకు అర్థం కాదులే. బాయ్ అమ్మా. ఏమే నువ్వు పోయి గంట కూడా కాలేదు అప్పుడే వచ్చేసావేంటే? చాలమ్మా, జిమ్ ఎక్కువసేపు చేయకూడదు, కొంచెం కొంచెం చేయాలి. నువ్వు పోవడానికి ఒక పావు గంట, రావడానికి ఒక పావు గంట, ఇంకా జిమ్ ఏం చేసావే? అమ్మా ఫస్ట్ డే జిమ్ హెవీగా చేయకూడదు, డే బై డే పెంచుతూ పోవాలమ్మా. సర్లే గాని టిఫిన్ ఏం చేసావు? పూరి చేసా. వాట్? పూరియా? ఓ మై గాడ్, ఆయిల్ ఫుడ్ ఎలా తింటారమ్మా మీరు ఇవన్నీ? సర్లే కానీ డైట్ లో ఉన్నాను, నాకు జ్యూస్ ప్లీజ్. ఇదిగోవే నీ జ్యూసు. అమ్మా ఈరోజు పూరీలు చాలా సాఫ్ట్ గా వచ్చినట్టున్నాయి, ఏది ట్రై చేస్తా? నువ్వు జిమ్ చేస్తున్నావు కదే, పూరి ఆయిల్ ఫుడ్ నువ్వు తినకూడదు. ట్రై చేయొచ్చమ్మా, ఉండు నేను ట్రై చేసి చెప్తా. జ్యూస్ తాగు, హెల్త్ చాలా మంచిది. సూపర్ అమ్మా, నువ్వు తాగు. ఇది మారదు. మన వల్ల కాదులే. ఇదేంటి బెడ్రూమ్ లో బోర్ కొట్టి బాల్కనీలో పడుకుందా? బృందా బృందా కొంప తీసిపోయిందా? చెక్ చేద్దాం. ఊపిరి కూడా ఆడట్లేదు. నిజంగానే పోయిందా? పోయే ఉంటుందిలే. నాలాంటి మంచోళ్ళని కష్టపడితే ఇలానే అవుతుంది. జిహెచ్ఎంసీలకు ఫోన్ చేద్దాం. ఇవ్వండి, నేనండి దయ్యం కాదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఈ మధ్య బాడీలో ఫ్యాట్ కొంచెం ఎక్కువైంది, ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా చేస్తున్నాను. అందుకే అడ్డమైన గడ్డి తినొద్దని చెప్పింది. నేనెప్పుడు బయట తిన్నానండి, రోజు ఇంట్లో నేనే కదా వండుకొని తింటాను. నేను చెప్పేది కూడా నీ వంట గురించే. అంటే నా వంట మరి అంత దరిద్రంగా ఉంటుందా? మరి లేక ప్లేట్లు నాకెత్తరా? నీకన్నా రోడ్ సైడ్ ఫుడ్ 99 రూపీస్ బిర్యానీ చాలా బాగుంటుంది. అయితే రోజు వెళ్ళి అక్కడే తినండి. నేను తాళి కట్టింది నీకే, వాళ్ళకి కాదు. మరేం చేయను, నా వంట మీకు నచ్చట్లేదు కదా. అందుకే ఈ రోజు నుంచి వంట నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. నిజంగా? కాదే, నాకు ఇందాక నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి కానీ నువ్వేంటో యోగా చేస్తున్నావు? అంటే నాకు ఏ ఎక్సర్సైజ్ చేయాలో తెలియదండి. జిమ్కి వెళ్దామంటే వర్కౌట్ అవ్వట్లేదు, అందుకే ఇంట్లోనే యోగా చేస్తున్నా. నన్ను అడిగితే నేను చెప్తా కదా. మీకు తెలుసా? ఎందుకు తెలీదు? పెళ్లికి ముందు రెగ్యులర్ గా జిమ్కి వెళ్ళాను చూడు. నిజమే. అమ్మో, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిస్తావు కదా నేను. ఏంటండి చేతికి చీపురు ఇచ్చారు? అంటే ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేస్తారు కదా, ఇది అలాంటిదే. ఊడ్చేసే. సరే అండి, కొంచెం పెట్టుకోండి పెట్టుకోండి. అమ్మా దోలు తీరిపోయింది. ఏడీడు ఏవండి? ఇప్పుడు స్టెప్ 2 ఎక్సర్సైజ్. ఏంటండి కడిగేసి? ఇవి ఆల్రెడీ కడిగినవి అండి. నీ ఫ్యాట్ కరగాలంటే ఇవి మళ్ళీ కడగాలి. కడుగు.
దోలు తెరింది. అబ్బా స్టెప్ 3 ఇంకా ఉందా? తొడుగు. అమ్మా ఇంకా నా వల్ల కాదండి. అంతే బృందా, చాలా సింపుల్. ఇలా నెల రోజులు చేసావనుకో ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోతే. అమ్మో నెల రోజులా? రేపు పొద్దున లెగుస్తానో లేదో కూడా నాకు తెలియదండి. నువ్వు బాధపడకు బృందా, దగ్గర నుండి లేపి మరి పనులన్నీ చేపిస్తానుగా. జిమ్ముకి వెళ్తాదంట, జిమ్ముకి. బృందా, మొగల్ రేకులు టీవీలో రిలీజ్ అయిందంట, కొంచెం పెట్టవే. బృందా బృందా, ఏంటమ్మా? కొంచెం సీరియల్ పెట్టవే. అయినా పనులన్నీ మానుకొని చూడ్డానికి అదేమన్నా మహేష్ బాబు మురారి అనుకుంటున్నావా? మొగల్ రేకులే కదా. అయినా సీరియల్స్ ఏం చూస్తావులే కానీ ఈ మూవీ చూడు, మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏమైందే తెగ మెలికలు తిరిగిపోతున్నావు? ఒంట్లో బాలేదా? అది కాదమ్మా, ఈ మూవీలో హీరో నా ఫేవరెట్ హీరో అమ్మా. చాలా ముద్దుగా క్యూట్ గా ఉంటాడు చూడు. వాడేం బాగున్నాడే, మీసం లేదు గడ్డం లేదు. నువ్వు చెప్పేదాకా తెలీదు వాడు హీరో అని. నేను ఇప్పుడు దాకా హీరోయిన్ అనుకున్నాను. నీకు దైవభక్తే కాదు దేశభక్తి కూడా లేదానే? ఇండిపెండెన్స్ రోజు ఇండియన్ మూవీ చూడకుండా ఫారెన్ మూవీ చూస్తున్నావు. నాకు దేశభక్తి లేకపోవడం ఏంటమ్మా? మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టాను కదా. అన్ని తెలిసిందానివి ఇండియాకి చైనాకి పడదని తెలీదా? అందుకే కదా కొరియన్ మూవీ చూస్తున్నా. ఏమైనా సరే, చైనా అయినా కొరియా అయినా ఫారెన్ మూవీస్ చూడకూడదు, ఇండియన్ మూవీసే చూడాలి. ఏంటి ఫారిన్ మూవీస్ చూడకూడదా? మనం రోజు చూస్తామే టీవీ. ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్ నుండే వచ్చింది. రోజు వాడతాం కదా ఫ్రిడ్జ్, ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్ నుండే వచ్చింది. అంతేందుకు మనం వాడే ఏసీ, కారు, ఫర్నిచర్, ఆఖరికి మా నాన్న పని చేసే కంపెనీ కూడా ఫారిన్ వాళ్ళదే. ఇవన్నీ ఫారెన్ యూస్ చేస్తున్నప్పుడు ఫారిన్ మూవీస్ చూస్తే తప్పేంటమ్మా? అయినా ఏముంటుందమ్మా సీరియల్స్, ఎప్పుడు ఏడుపులు గొడవలు తప్ప. ఎలా? అయినా నీకు ఇప్పుడు తెలియదే సీరియల్స్ విలువ. రేపు పెళ్ళయ్యాక మీ ఆయనతో రిమోట్ కోసం గొడవ పడతా చూడు, అప్పుడు తెలుస్తుంది. ఏంటి నేనా సీరియల్ కోసం మా ఆయనతో గొడవ? నెవర్. ఈ ముక్క రేపు పెళ్ళయ్యాక చెప్పు నాకు. చాలా రోజులు టైం దొరికింది, వెళ్ళి నెట్ఫ్లిక్స్ సినిమా చూద్దాం. బృందా రిమోట్ ఇయ్యే. ఏంటి రిమోట్ పనిచేయట్లేదా? బ్యాటరీస్ నా దగ్గర ఉన్నాయి. రిమోట్ లో నుంచి బ్యాటరీలు ఎందుకు తీసావే? రిమోట్ లో ఉంటే రిస్క్ అని. అంటే నీ ఉద్దేశం ఏంటి, నేను టీవీ చూడొద్దా? చూడొచ్చు, కానీ నేను చూసే అప్పుడు కాదు. అయినా నువ్వు ఎప్పుడు టీవీ చూడకుండా ఉన్నావే? నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూనే ఉంటావు, పొద్దున టీవీయే చూస్తావు కదే. ప్రపంచమంతా ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఆ టీవీ ముందే ఆగిపోయావే. నువ్వు ఇంట్లో ఉంటే మీ అమ్మకి టీవీ చూడడం కుదరకే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసింది. బా ఏంటండి మీ గోలా? సీరియస్ గా సీరియల్ చూస్తుంటే అదేమన్నా క్రైమ్ థ్రిల్లర్ అనే అంత సీరియస్ గా చూడడానికి? ఆఫ్టర్ ఆల్ సీరియలేగా. అయినా మీ జనరేషన్ అమ్మాయిలందరూ ఏ కొరియనో, జాపనీసో, చైనీస్ డ్రామాలు చూస్తుంటే నువ్వేంటే 90s కిడ్ లాగా ఇంకా సీరియల్స్ చూస్తున్నావు? పెళ్లికి ముందు నేను కూడా అవే చూసేదానండి. కొరియన్ డ్రామాస్ లో హీరో హీరోయిన్ మీద చూపించే లవ్, కేరింగ్ చూసి ఫ్లాట్ అయిపోయి అలానే ఉంటుందేమో అని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. తీరా పెళ్ళాక అర్థమైంది మూవీస్ అని ఫ్యాంటసీస్ అని, సీరియల్స్ అంతా రియాలిటీ అని. అదే సీరియల్స్ చూడండి, మొగుడు పెట్టే టార్చరు, అత్త పెట్టే వేధింపులు, అబ్బా రియాలిటీకి దగ్గరగా ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? మా అమ్మ నేను వేధిస్తున్నానే? అయ్యో అలా కాదండి, ఆ క్యారెక్టర్స్ లో నన్ను నేను ఇమాజిన్ చేసుకున్నాను అంతే. ఏం ఇమాజిన్ చేసుకుంటావు? నేను నీకు రియాలిటీలో చూపిస్తా. అయ్యో వద్దండి.